అసలు నువ్వు ఏ షూటింగ్లకి సరిగ్గా రావు అని చెప్తాను. నేను చూశానులే, నా సినిమాకి కూడా రాలేదు కానీ నువ్వు. అది ఎందుకో చెప్తాను, అది ఎందుకో చెప్తాను. టైంకి ఎందుకు రా? నిజం, నేను టైంకి రానండి, నేను ముందే వస్తాను, అది ప్రాబ్లం. ముందుగా 7కి లేదు. నేను అన్నయ్య సినిమాకి నాకు ఒక చిన్న అనుబంధం అని చెప్పాలి. మన పిచాచి ప్రసాద్ గురించి చెప్పాలి అన్నయ్య. మన ప్రసాద్, అతను నిధి ప్రసాద్, చాలా మంచివాడు. మా ఇద్దరిలో అన్నయ్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నిధి ప్రసాద్ అని డైరెక్టర్, నిధి అనే సినిమా డైరెక్టర్. నేను అన్నయ్య, నేను వెళ్ళి ఒక కథ చెప్పాను అన్నయ్యకి. అన్నయ్య కాదా, చాలా బాగుందిరా, స్టార్ట్ చేద్దాం అన్నాడు. సరే పలానా డైరెక్టర్ని పెట్టుకుందాం అన్నయ్య, సరే అన్నాడు. స్టార్ట్ చేసాం. దీంట్లో నేను నా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, దీంట్లో తమ్మారెడ్డి భరద్వాజ్ అనే ప్రొడ్యూసర్ తప్పలేదు. నా డైరెక్టర్కి నేను చెప్పాను, ఫస్ట్ డే అన్నయ్యకి వెళ్ళి 7 సీన్స్ అని చెప్పాడు. 7 సీన్లు తీసేస్తాం అన్నాడు. వద్దు, 2 సీన్స్ తీస్తా అని చెప్పు, 3 తీ. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విమెన్స్ కాలేజ్ ఇచ్చాడు భరద్వాజ గారు. ఆ రోజుల్లో రోజుకి 20,000. 3 రోజులు అయిన తర్వాత మా వాడు మొత్తం కలిపి ఒక 4 సీన్లు తీశాడు. 21 తీస్తా అని. అన్నయ్య అక్కడి నుంచి టెన్షన్ బటన్ ఆన్ చేశాడు. సరే అయిపోయింది. దానికి ఏంటంటే, ఇప్పుడు అన్నయ్య నేను లేట్గా వస్తాను అనే దానికి రీజన్ ఉంది. ఎందుకు అంటే, వాడు పాపం మంచివాడే, మంచి టెక్నీషియనే, తనకుండే ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు కొంచెం లేట్గా రా, అప్పటి వరకు ఏదో మేనేజ్ చేస్తా అనేవాడు. అయిన తర్వాత, ఇది ఈ విషయం మీకు ఐడియా లేదని నేను మీకు చెప్తాను. సినిమా అన్నయ్య 21st డే, మొన్నటి దాకా నేను ఆ పాట తీస్తున్నాం. అది అయిన తర్వాత నేను ఇంకా సినిమా తీయన, ఆపేస్తున్నా అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు మాకందరికి, నాకు తప్ప. మన ప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, చూడు చక్రి, నీకు అన్నయ్య, నాకు అన్నయ్య గురించి అంతా తెలుసు, విషయం చెప్పు, త్వరగా చెప్పు, ఫాస్ట్గా చెప్పు అన్న. ప్రసాద్ కొంచెం టైం తీసుకుని చెప్తారు కదా, ఫాస్ట్గా చెప్పు అంటే. చూడు, మొన్న మా పెళ్ళికి రండి నీ సినిమా జస్ట్ అబవ్ యావరేజ్. ఓ అబవ్ యావరేజా, ఓకే, నేను యావరేజ్ అనుకున్నా అన్న. జోకులేదని ఉన్న నిజం ప్రసాద్, విషయం చెప్పాను. అన్నయ్య సినిమా ఆపేస్తున్నాడు. ఆపేస్తే హీరోగా నీ కెరియర్కి చాలా నష్టం. పైగా తమ్మారెడ్డి అది మాత్రం వాయిస్ లేపాడు. తమ్మారెడ్డి భరద్వాజ ఆపేశాడంటే నీకు చాలా బ్యాడ్ అవుతుందని అనే టెన్షన్ పడిపోయాను, కంగారు పడిపోయాను, వణికిపోయాను. నిజంగానే కొంచెం ఏదేదో మాట్లాడటం మొదలెట్టాను. ఏంటో అది అజరుద్దీను అన్న. వీడికి అర్థమైపోయింది మన ప్రసాద్కి, తనకి అదమ్మ నా కొడుకు దొరికాడు ఈడని. ప్రసాద్ సంగతి మీకు తెలుసు కదా, దొరికితే అసలు చూడు చక్రి ఏంటన్నాడు. లేదు, అజరుద్దీన్ 3 సెంచరీస్ కొట్టాడు అంటున్నా. అంటే అజరుద్దీన్ సెంచరీస్ కొట్టలేదు, కాన్సిక్యూటివ్ సెంచరీస్ ప్రసాద్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటో అన్నాడు. అర్థమైపోయి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడా. చూడు చక్రి, నా మాట విను, ఇక కొంచెం నువ్వు డిస్టర్బ్ అయిపోయావు. కాదు ప్రసాద్, నేను విఠల్వాడిలోనే ఉండేవాడిని, తను విఠల్వాడిలోనే ఉండేవాడు. చక్రి నేను మాట్లాడతాను అన్నయ్యతో, నువ్వు అంత టెన్షన్ పడకన్నాడు. కాదు, నన్ను చోటు అంటాడు. ఏ చోటు, జిందగీ మే 3 కాన్సిక్యూటివ్ కుచ్ జిందగీ మే బన్నే కే లియే చాహియే అవన్నీ చెప్పాడు. నేను మాట్లాడతా కదా అని. లేదు, నాది మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అనే సినిమా ఒకటి ఆగిపోయింది, నాంది అనే సినిమా ఆగిపోయింది, 3వది లేదని ఫీల్ అవుతున్నాను, అది సూర్య అవుతుంది, నువ్వు వెళ్ళి అన్నయ్యకి విషయం చెప్పన్నా అంటే అన్నాడు. అంటే ఏంటి, నేను అక్కడి నుంచి అది ఆలోచించుకుంటున్నాను, నేను వెళ్ళి అన్నయ్యకి చెప్పే విషయం అన్న. మీకు ఏం చెప్పాడో తెలియదు, నాకు ఫోన్ చేసి ఏంట్రా ఏం చెప్పావు వీడితోటి అని మీరు కోపం గొడవ మర్చిపోయారు. విషయం ఏంటంటే, నేను చెప్పిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ప్రసాద్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అజరుద్దీన్ 3, మహాత్మా గాంధీ. మీరు నాకు అరే ఇప్పుడు మన సినిమా ఆగిందా లేదా నాకు ప్రాబ్లం కాదు, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు, కొంచెం మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం అన్నారు. సో ప్రసాద్ వల్ల మళ్ళీ మన సినిమా స్టార్ట్ అయింది. ఎనీవే కమింగ్, నా మీద ఆ సినిమా వరకు నేను లైట్ రావడానికి కారణం మా డైరెక్టర్ తప్ప. నేను మీకు అయితే తెలియని విషయాలు, నిజాలు కొన్ని చెప్తా. ఫస్ట్, నేను ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూజ్ మేకప్ మ్యాన్ రంగా డజంట్ హ్యావ్ ఎ మిర్రర్. మా దగ్గర మిర్రర్ లేదండి, అర్థం లేదు. ఎందుకంటే నా డైరెక్టరు బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, తయారై వెళ్ళటం వరకు మా పని. నాకు తెలిసి ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ ఇంట్లోనే తయారయ్యి విత్ ద మేకప్. అట్ 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock అక్కడికి వెళ్ళి తయారయ్యి టిఫిన్ లేదంటూ హస్కులు వేసుకున్నాను. 6:45 ఆన్ ది సెట్స్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్. కృష్ణ గారు వచ్చాడు. ఇప్పుడు మీ ఏమండి, మీ ఏజ్ గ్రూప్ కాదండి,
అఖిల్ నేను మా ఏజ్ గ్రూప్ మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ గారు ఉండేవాడుగా పాపం. అన్నయ్య మాకు నీకు అన్నయ్య. అన్నయ్య వాడు ఆ సినిమాలో, అందుకే కదా మీరు అన్నయ్య వేషం ఇచ్చారు. చిరంజీవి ఉండేవాడు నా సెట్ లో. ఆయన అంటే చిరంజీవి గారు నేను చెప్తున్నా దుర్మార్గుడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా అంతం సినిమాకి. ఐ హేటెడ్ హిమ్. ఘరానా మొగుడు అనే సినిమా క్లైమాక్స్ చేస్తున్నారు, 8 days ఎట్ ఏ స్ట్రెచ్. యూనిట్ మారింది అన్నయ్య, ఫైటర్స్ మారుతున్నారు, హీరో మారటం లేదు. 8 రోజులు ఆయన అంబాసిడర్ కారులో బయట పడుకున్నాడు. నేను వెళ్ళి ఆగలేక అడిగా, ఏమండి అక్కడ లోపల మేకప్ రూమ్ ఉంది, అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ రాలేదు, పడుకోవచ్చు, ఏంటిది మీరు ఇలా పడుకోవడం నచ్చట్లేదు, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన ఎంత గొప్ప లాజిక్ చెప్పాడంటే, ఏం లేదండి ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అనుకోండి, మోహన్ లేపడు నన్ను, ఇప్పుడు బయటే పడుకున్నాను అనుకోండి, మైక్ లో యాక్షన్ రెడీ 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 చిరంజీవి గారిని పిలవండి అనగా లేచి వెళ్ళిపోతున్నా, ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని. ఈజ్ అఫ్ కోర్స్ పని రాక్షసుడు ఆయన. సో ఇది నా గురించి. ఐ సో విష్ ఐ కెన్ గో లేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.